నుంచి ఉన్నారు కాబట్టి ఒక బ్రేక్ తీసుకొని డెఫినెట్గా మా లీడర్స్తో మేము మాట్లాడతాం. నాగబాబు గారు అక్కడ ఇది ఉంటుంది. ఎస్, అబ్సల్యూట్లీ. ఒకవేళ నిజంగా పార్టీ అధిష్టానం ఆయన్ని ఎక్కడ పోటీ చేయమంటే చేయమన్నప్పుడు డెఫినెట్గా అదే దీనికోసం అయితే కొనతాల గారిని అయితే కలలేదు. కొనతాల గారు నేను ఇప్పుడే చెప్పాను కదా మేడం, 100% నిన్న కూడా చెప్పారు, అదే మొన్న కూడా చెప్పారు నాగబాబు గారు. కొనతాల గారికి అపారమైన నాలెడ్జ్ ఉంది, అపారమైన ఇది ఉంది. ఆ విషయాలు నేను కూడా ఉన్నాను, నాగబాబు గారు పక్కనే ఉన్నాను. నేను, మా బ్రదరు పంచకర్ల రమేష్ బాబు గారు, మేము అందరం కూడా ఉన్నాం. ఆయన డిస్కస్ చేస్తున్నప్పుడు కొత్త విషయాలు మేము కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే ఆయన మంత్రి చేశారు, చాలా కాంగ్రెస్కి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలు కూడా ఉన్నారు, తెలుగుదేశానికి బయట నుంచి సపోర్ట్ చేశారు, ఆయన కూడా ఉద్యమాలు చేశారు. సో ఆయన నాలెడ్జ్ చాలా షేర్ చేసుకున్నారు. సో మేము మా పార్టీలో ఇంటర్నల్ వ్యక్తి కాబట్టి మేము ఎలాగన్నా వెళ్తాం, మాట్లాడతాం. ఏదో ఓన్లీ పోటీ చేస్తాం కాబట్టి ఆయన దగ్గర వెళ్ళడానికి, ఆయన మా పార్టీ కాకపోతే ఆ మాట అనడానికి మా పార్టీయే కదా మేడం. రైట్. మాధవి ఉన్నారు టెక్సాస్ నుంచి మీతో మాట్లాడడానికి. మాధవి గారు నమస్కారం అండి. మాట్లాడండి మాధవి కూడా. సార్ నా 2 క్వశ్చన్స్ అండి. జగన్ గారిది పాలన మంచిగా లేదు అని వాళ్ళ సిస్టర్ కి న్యాయం చేయనివాడు దేశానికి ఏం చేస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కువగా మాట్లాడి ఉంటే వాళ్ళ సిస్టర్ సపోర్ట్ గా కొంచెం బాగుంటుందేమో అనుకుంటున్నాను, స్పీచెస్ వైజ్ గా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు కానీ అంత పెద్దగా ప్రభావం చూపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇంకొక గట్టిగా ప్రసంగాలు బాగా చేస్తే బాగుంటుంది జగన్ కి అగైనెస్ట్ గా. దాని గురించి చెప్పండి. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను నిన్న ఒక రిపోర్టర్ ని జగన్ వాళ్ళు టీం మొత్తం కలిసి కొడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వీడియోస్ చూసి పెడుతున్నారే తప్ప ఎవరు కూడా స్టాండ్, ఏ టీవీ ఛానల్లో కూడా స్టాండ్ తీసుకున్నట్టు కూడా చూడట్లేదు. దయచేసి మీరు అలాంటి మనుషులకు కొంచెం మీరు సపోర్ట్ గా ఉన్నట్టు ఎక్కడైనా సభలో కానీ ఎక్కడైనా టీవీ మీడియాలో కానీ మీరు మాట్లాడి ఉంటే అలాంటి పర్సన్స్ కి కొంచెం మీరు హెల్ప్ గా ఉంటుంది. దయచేసి మీరు చెప్తే బాగుంటుందని. ఒక జర్నలిస్టు ఆయన నేను చూశాను, అతను కెమెరామెన్, చాలా బాధ అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా మీరు ఒక సపోర్ట్ గా ఉంటే చాలా బాగుంటుందని. థ్యాంక్స్ అండి, దయచేసి చెప్పండి. మేడం నమస్కారం అండి. మాధవి గారు, ఈ రిపోర్టర్స్ గురించి ఇప్పుడే జస్ట్ మేము ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారండి పవన్ కళ్యాణ్ గారు. విలేకరులు, ఫోటో జర్నలిస్టులపై దాడులు దురదృష్టకరం అని చెప్పి ఒకటి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. చాలా గట్టిగానే ఖండన ఇది చేశారు. అండ్ డెఫినెట్గా ఎస్ అండి, ఎవరిని పడితే వాళ్ళని కొట్టడానికి, ఎవరిని పడితే మధ్యలో ఎవరన్నా వస్తే వాళ్ళని కొడతారు, చంపుతారు కూడా. పరిస్థితి అలా దారుణంగా తయారైపోయింది. 5 సంవత్సరాల నుంచి చాలా దారుణంగా బాధపడుతున్నాం, పోరాటం చేస్తున్నాం, నిలబడ్డాం, అనేకమైన ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయండి. ఎస్, అబ్సల్యూట్లీ. మేము రిపోర్టర్స్ కోసం గట్టిగానే మా గొంతు ఎత్తడం జరిగింది. అదేవిధంగా జగన్ గురించి వాళ్ళ సిస్టర్కే న్యాయం చేయలేదు 100%. మేము కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చాలా దగ్గర కూడా క్లియర్గా మాట్లాడుతున్నారు. ఇవన్నిటి మీద కూడా అనేకమైనవి ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గౌరవం ఉంది, మా ఆడవాళ్ళంటే గౌరవం ఉందంటే, ఆడవాళ్ళంటే గౌరవం ఉంటే సొంత అక్కని అంటే సొంత చెల్లిని అలాగే తల్లిని రోడ్డు మీద వదిలేసే పరిస్థితి అయితే ఉండదు. అలాగే మీకు గుర్తుందో లేదో, ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలతో గుంటూరు దగ్గర రేపల్లె రైల్వే స్టేషన్ అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, రేపల్లె రైల్వే స్టేషనే. ఆ రోజు వాళ్ళకి బస్సులు లేట్ అయిపోవడం వల్ల స్టేషన్లో ఉంటే అక్కడ ఉన్న ఆకతాయిలు ఆవిడ్ని అతి దారుణంగా భర్త ముందే రేప్ చేస్తే మన మహిళా హోమ్ మినిస్టరు ఆవిడది వాళ్ళేమీ కావాలని రాలేదు, ఏదో జస్ట్ లైక్ అలాగే జరిగిపోయిందని అలాంటి కామెంట్ చేశారు. ఆడపిల్లలు ఇలా రేపులకి వాటికి గురవుతున్నారంటే తల్లిదండ్రులు సరిగ్గా పెంచట్లేదని ఇలాంటి కామెంట్లు, ఇలాంటి రకరకాల కామెంట్ చేసి యావత్ మహిళల్ని అవమానపరిచారు. డెఫినెట్గా మేము ఎక్కడికక్కడ ఎండగడుతున్నాం, ఎక్కడికక్కడ మాట్లాడుతున్నాం. నాగబాబు గారు కానీ, మేము కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మనోహర్ గారు కానీ ఎక్కడికక్కడ ఇది అవుతున్నాం. ఇంకొకటి కూడా మేము చెప్తాం, మహిళలు అదృశ్యం మీద మేమే మాట్లాడాం, గట్టిగా మాట్లాడాం, విత్ ఫిగర్స్. ఇవన్నిటి గురించి కూడా మాట్లాడాం, చాలా గట్టిగా మాట్లాడాం. ఎక్కడ పడితే అక్కడ
మేము మాట్లాడుతూనే ఉన్నాం మహిళల అదృశ్యం మీద. అది మాతోని కొంత విభేదించారు వైఎస్ఆర్సీపీ పార్టీ, అయినా కూడా మేము స్ట్రాంగ్గా నిలబడ్డాం. మాకున్న గణాంకాలు ఏదైతే కేంద్రం ఇచ్చిన గణాంకాలతో మేము కోట్ చేస్తూ మేము గట్టిగానే నిలబడ్డాం. ఇలాగ అనేకమైనవి మేము గట్టిగా నిలబడుతున్నామని మీ ఇచ్చిన సలహా సూచనలు తీసుకొని మరింతగా మేము ఇంకా గట్టిగా ఇంకా ఏమన్నా ఛాన్స్ ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితి తీసుకొస్తాం మేడం. యా